మిమ్మల్ని ఈ డ్రెస్ లో చూస్తుంటే అప్పటికిప్పటికి ఏం పెద్ద తేడా లేదు. బ్రో ఎప్పటి నుంచి చూస్తున్నాను బ్రో మిమ్మల్ని సీరియల్లో. నువ్వు అప్పటికి ఇప్పటికి ఏమీ తేడా లేదు బ్రో. బ్రో ఇది ఒకరినొకరు పొగుడుకున్నట్లేదు, మనం అందరం అప్పటోళ్ళం అని చెప్తున్నట్టు. ఏంటి పాప అమ్మాయిలు పట్టుకొని నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు అంట. లేదే చిత్రం మీద అందం అని కొడితే డైరెక్ట్ గా వీళ్ళ అడ్రస్ కి వెళ్ళిపోతుంది. ఎక్కడ వాళ్ళ అడ్రస్? వీళ్ళ అడ్రస్ ఎర్రగడ్డ. నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు కొత్త హాకీ బ్యాట్ కావాలి అని. చూడు ఇది ఎలా వంగిపోయిందో. చంద్రుడి మీద కాలు పెట్టిన సైంటిస్ట్ పెయింటింగ్ వేశాను. చంద్రుడు లేడుగా. అమావాస్య రోజు చంద్రుడు ఎక్కడ ఉంటాడు నానా? హే ప్రభు, కోసన అంటే గుర్తుకొస్తుంది బ్లాక్ స్టోన్ అగరబత్తి. మీరంటే మీ పిల్లలకి భయం భక్తి. నువ్వు అంటే గుర్తుకొస్తుంది మా బాలయ్య. సాయం అంటే గుర్తుకొస్తుంది మా రఘురామయ్య. ఎన్నో దానాలు చేసిన మీ చేత్తో మాకు కన్యాదానం చేయండి. నిజంగా సాయి పక్కన అల్లుని చూస్తుంటే పెద్ద కొండ కింద గులకరాల్లో ఉంది. అమ్మగారికి దండం పెట్టరా. ఆడనికి దండం పెట్టు. తోక కత్తిరిస్తారే. సూరి ఏంట్రా పరిస్థితి? జనాలంతా కొత్తగా వచ్చిన టీవీకి బాగా అలవాటు పడ్డారు. మన విన్యాసాలకు వీడుకోలు చెప్తున్నారు. ఇది మీ ఆహారం కాదని నాకు తెలుసు. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. నేను ఎలా అయినా మిమ్మల్ని కాపాడుకుంటాను. 9 నుంచి ఫ్లోర్ క్లీనింగ్ మాత్రమే కాదు, బాత్రూమ్ క్లీనింగ్ కూడా నువ్వే చేయాలి. నాకు వేరే ఉద్యోగం అని చెప్పారు. నా దగ్గర ఈ పని మాత్రమే ఉందా. చేస్తావో లేదా వెళ్ళిపోతావో నువ్వే తెలుసుకో. త్వరగా డబ్బు సంపాదించవచ్చని అప్పు చేసి మరి దేశం కానీ దేశం వచ్చాడు. అమ్మ ఫోన్ చేస్తుంది. డబ్బులు వచ్చాకే అమ్మతో నేను మాట్లాడతా. అమ్మా ఎందుకు వచ్చావురా? ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసావు? నాన్న ట్రీట్మెంట్ కోసం డబ్బులు తెచ్చానమ్మా. శవానికి చేయిస్తావా ట్రీట్మెంట్? నువ్వెందుకు కడుస్తున్నారా? డాడీ గుర్తుకొచ్చారు. అందరూ డిబ్బిలో సొంతింటి కోసం వెయ్యాల్సిన డబ్బులు వెయ్యండి. సొంతిల్లు ఇంత తక్కువ డబ్బుతో కట్టగలమంటావా? నేను పనిచేస్తున్నప్పటి నుండి డిబ్బి ఉందిరా. కానీ డబ్బులు మొత్తం నీ చదువులకు అనుకోకుండా వచ్చే ఆపదలకే సరిపోయేది. నాన్న పొద్దున చనిపోయాడమ్మా. నేను రాకముందే నాన్న ఎందుకు రా తీసుకెళ్ళా? అద్దెల్లో చనిపోతే ఇంతే బయట పడేస్తారు. మనం ప్యాలెస్లు కట్టుకోకర్లేదు. మనం ఉండటానికి ఒక రూమ్ కట్టుకుంటే అదే మనకి తాజ్ మహల్.